ఉత్తరాంధ్ర ఎలవేలుపు అనకాపల్లి పట్టణం గవరపాలెంలో వెలిసిన నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమాభిషేకాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆలయ అధికారులు మరియు ప్రభుత్వ అధికారులు అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నమస్కారం అండి. మేము కొత్తవలస మండలం నుంచి వచ్చాము అమ్మవారి దర్శనం కోసం. ఈ రోజు అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలివేలుపు అమ్మవారు నూకాలతాల అమ్మవారి దర్శనం కోసం మేము వచ్చామండి. ఈ రోజు మాకు కన్నులు విన్నందుగా మాకు ఆనందంగా సంతోషంగా ఈ రోజు దర్శనం అయింది. కొనతాల రామకృష్ణ గారు మంచి ఏర్పాట్లు చేశారు. గుడిలో మాకు ప్రత్యేకంగా శివశక్తులకి ప్రత్యేకంగా లైన్లు వేసి మాకు దర్శనం కల్పించారు. మాకు ఆనందంగా సంతోషంగా ఉంది. ఇలాంటివి మొన్నే గుడి ఓపెనింగ్ అయింది కాబట్టి సందర్భంగా మాకు ఆనందంగా సంతోషంగా మంచిగా చేశారు. కాబట్టి అతను ఎప్పుడు బాగుండాలి, జనసేన పార్టీ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి. దర్శించుకున్న వెంటనే మీకు ఏ విధంగా అనిపించింది? మాకు అమ్మవారు చూడగానే కన్నులు విన్నెలుగా అమ్మవారు వచ్చి మా మీద పడిపోయినట్టుగా చాలా సంతోషంగా అనిపించింది. చాలా అమ్మవారు ఆనందంగా ఉంది, చాలా అనిపించింది మాకు. ప్రతి సంవత్సరం వస్తున్నారా లేకపోతే ఈ సంవత్సరమే? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాం అమ్మవారి దర్శించడం కోసం. కొత్త అమావాస్య ముందు మేము ప్రతి సంవత్సరం అమ్మవారికి వచ్చి పసుపు కుంకాలు అన్ని చీర జాకెట్లు అమ్మవారికి సమర్పించుకుంటాము. అన్ని చేసుకుని అమ్మవారిని మేము రేపు పండుగ చేసుకుంటామండి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో అమ్మవారి అభివృద్ధి ఏం చూసారు? మేము 3 సంవత్సరాలు బట్టి అమ్మవారిని చూడలేదండి. 3 సంవత్సరాలు బట్టి అమ్మవారు మూతబడి ఉంది కాబట్టి ఈ సంవత్సరం మేము చాలా ఆనందంగా సంతోషంగా అమ్మవారిని చూసాము. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. చాలా బాగా కట్టారు, చాలా బాగా ఏర్పాట్లు కూడా బాగా చేశారండి. చాలాగా ఆ కొనతాల రామకృష్ణ గారు చాలా ఆనందంగా బాగుండాలి, ఎప్పుడు సంతోషం. మా ట్రాన్స్ కమ్యూనిటీ వల్ల అతను ఎప్పుడు మా ఆశీర్వాదాలు ఉండాలి, జనసేన పార్టీ ఎప్పుడు బాగుండాలి. నమస్కారం. మేమైతే ఇప్పుడు కొత్తవలస నుంచి గుడికి వచ్చేసాము. అమ్మవారి గుడికి దర్శనం చేసుకుందామని. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషం అయింది, ఆనందం అయింది. ఈ గుడి బాగా అభివృద్ధి అయ్యింది, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మాకు చూడగానే కన్నుల విందుగా చాలా బాగుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అయితే ఏంటి, ఇక్కడ వాటర్ అయితే ఏంటి, అన్నిటికి బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే దర్శనానికి కొంచెం త్వరగా పంపించారు, అందువలన హ్యాపీగా ఉంది మాకైతే. అతను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఎప్పుడు 10 కాలాలు బాగుండాలి. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అతనికి ఉండాలి, వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి.